నమస్తే. మొన్న ఈ మధ్య సలార్ మూవీ పైన అసలు జ్యోతిషపరంగా ఎలా ఉండబోతుంది, సినిమా అనేది హిట్టా ఫట్టా అనేటువంటి ఒక కార్యక్రమంలో మాకు కొన్ని మెసేజ్లు వచ్చి అసలు నిజంగా ప్రభాస్కి పెళ్ళి ఎప్పుడు, ఎందుకంటే ఇది టాలీవుడ్లో ఒక బిగ్గెస్ట్ చర్చ జరుగుతున్నటువంటి ఒక టాపిక్ అని చెప్పుకోవాలి. బాగా డిస్కస్ జరుగుతుంది దీనిపైన. ప్రభాస్ పెళ్ళి ఎప్పుడు, ఎందుకంటే బాహుబలి టైంలో హూ కిల్డ్ బాహుబలి అనేది ఏదైతే ఎంత వైరల్ అయిందో, ఇప్పుడు ప్రభాస్ పెళ్ళి ఎప్పుడు అనేది మాత్రం చాలా వైరల్ అవుతుంది. దీని గురించి గురుగారితో అసలుకి ప్రభాస్ గారికి పెళ్ళి ఎప్పుడు అనే దాని మీద ఒకసారి చూద్దాం, ఎలా ఏం చెప్తారో చూద్దాం. సార్ నమస్తే అండి. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్ళి ఎప్పుడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది తెలుగులో. సో తెలుగు వాళ్ళొక్కలే కాదు, ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఖచ్చితంగా ఇండియన్ ఫ్యాన్స్ అందరని చెప్పుకోవచ్చు. ఆయనకు వచ్చేటటువంటి క్రేజ్ కావచ్చు, ఏమన్నా కావచ్చు. సో పెళ్ళి ఎప్పుడు, దాని మీదే పెద్ద మిలియన్ క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి అనుకోవచ్చు. దాని మీద మీరు ఏం చెప్తారు? ఈ అంశం ఎప్పటి నుంచో నలుగుతున్న అంశం, ముఖ్యంగా సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ పెళ్ళి అసలు ఈ రోజుల్లో పెళ్ళి అనేది ఒక రకంగా చెప్పాలంటే దాని గురించి చర్చించి కూడా అనవసరం. ఒకటి, ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు పోయిన తర్వాత అసలు పెళ్ళే వద్దనే టైప్లో వచ్చేస్తుందని పరిస్థితులు అంటున్నారు. ఒక పక్క ఇలా పెళ్లి మీద రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఇది ప్రభాస్ పెళ్ళి అని కాదు, ఓవరాల్గా జనరల్గా చెప్పాలంటే. ఇక ప్రభాస్ విషయానికి వచ్చేసరికి ఆయన పుట్టింది 23 అక్టోబర్ 1979, అంటే మొన్న అక్టోబర్ 23 తారీఖునే ఆయన పుట్టినరోజు జరిగింది. అంటే 44వ పుట్టినరోజు అనుకోవాలి. మనం సాధారణంగా 22 ఏళ్ళకి, 23 ఏళ్ళకి, 24 ఏళ్ళకి, 25 ఏళ్ళకి పెళ్లి చేసినారు. ఒకప్పుడైతే 20 ఏళ్ళకి చేసేవాళ్ళు. ఇప్పుడు కనీసం 30 ఏళ్ళు 35 ఏళ్ళకి అవుతున్నాయి. కానీ ప్రభాస్ విషయం సరికి లేట్ అయ్యేసరికి ఇట్లాంటి ప్రశ్నలు, రకరకాల ప్రశ్నలు అయితే వస్తున్నాయి. అదే అండి, అంటే ఆయన జన్మ నక్షత్రం ప్రకారం విశాఖ నక్షత్రం 4వ పాదం. అంటే ఆ టైం చూసుకుంటే మనం వేసుకున్న టైం ప్రకారం మీన లగ్నం వచ్చింది. సాధారణంగా ఎవరి పెళ్ళి అయినా నిర్ణయించాలంటే పరాశర పద్ధతిలో ఒక రకంగా చూస్తాం, భృగునాడి జాతక విధానంలో ఇంకొక రకంగా చూస్తాం. పరాశర పద్ధతిలో ఎట్లా చూస్తామంటే, ఆయన మీన లగ్నం అనుకున్నప్పుడు సప్తమ స్థానం కన్యారాశి. కన్యారాశికి అధిపతి బుధుడు. బుధుడు ఏ రాశిలో ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు, వివాహకారకుడు దృష్టి ఎలా ఉంది, ఇలాంటి అంశాలు లెక్క పెట్టుకుని దశలు అంతర్దశలు ఆ దశలో జరుగుతాయని చెప్పే విధానం పరాశర పద్ధతి. ఇక భృగునాడి జాతక విధానం ప్రకారం ఏంటంటే, ఒక వ్యక్తికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది అనుకున్నప్పుడు సాధారణంగా 2 ఆవర్తనములు అంటారు, గురువు ఆవర్తనం అంటారు. గురువు ఒక రాశి చుట్టూ తిరిగి రావాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. 12, 24 సంవత్సరాలు. ఆ 24వ ఆవర్తనంలో శుక్రుడితో ఎప్పుడు కలుస్తాడు అప్పుడు పెళ్ళి అవుతుందని మేము చెప్తూ ఉంటాం సాధారణంగా. దాన్ని నేను పరాశర పద్ధతిని బ్యారేజ్ చేసుకుని యాక్యురేట్గా మనం పెళ్లి విషయంలో చెప్తూ ఉంటాం. సాధారణంగా జరిగేది ఇది. అయితే ఈ రకంగా చూస్తే ఇప్పుడు ప్రభాస్ గారి జాతకం మీరు చూస్తున్నారు కాబట్టి అది ఎప్పుడు అయి ఉండొచ్చు అంటారు? అంటే ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు అసలు పెళ్ళి అనేది ఈ రోజు చెప్పడం అనేది అసాధ్యం అనిపిస్తుంది నాకు, జ్యోతిషపరంగా చెప్పాలంటే. ఏ జ్యోతిషుడు ఖచ్చితంగా ఇప్పుడు పలానా అప్పుడు పెళ్ళి అవుతుందని అది ఎవరి విషయంలో కూడా చెప్పలేడు. అయితే ఇక్కడ ఈ విషయంలో అంతకుముందు మీరు చెప్పినటువంటి విధంగా చూస్తే, అంతకుముందు అంటే దీన్ని వేరే విధంగా చూసుకోవాలనుకుంటే, ఎప్పుడైతే ఒక పురుషుడు లైంగికంగా కలిసినప్పుడే దాన్ని పెళ్లి కిందగా మీరు భావించేవాళ్ళు, దాన్నే పెళ్ళి అన్నట్టు చెప్పేవాళ్ళు. సో ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా మీరన్నట్టు ఎప్పుడు పెళ్ళి అనేది చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే చాలామంది కొంతమంది పెళ్ళి కాకముందే కొన్ని ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం వల్ల అని చెప్పేసి అంటున్నారు. సో అలాగా చూసుకుంటే ప్రభాస్ గారి జాతకంలో అలా ఏమైనా ఉందా, అంటే పెళ్ళి అయిపోయినట్టు కానీ అట్లా? ఇది మీరు అడిగిన ప్రశ్న కాస్త చిక్కు ప్రశ్న కానీ చెప్పాల్సి వస్తుందండి. ఖచ్చితంగా 24 సంవత్సరాలకి గురువు ఆవర్తనం అనుకున్నాం కాబట్టి మనకి ఆయనకి 2003 టైంలో గురువు ఆవర్తనాలు పూర్తవుతాయి. అంటే 2 ఆవర్తనాలు పూర్తవుతాయి, 12, 12, 24 కాబట్టి. అప్పటికి వచ్చినప్పుడు మనకి అప్పుడు కనెక్షను 2005లో ఆయనకి పెళ్ళి అవ్వాలండి. జనరల్గా ఆయనకి 2005లోనే పెళ్ళి అవ్వాలి. అంటే మనకి శుక్రుడు ఆయనకి వివాహం మనకి భృగునాడి విధానం ప్రకారం నేను చెప్పేది. భృగునాడి విధానం ప్రకారం అయితే ఆయన జాతకంలో శుక్రుడు తులారాశిలో ఉన్నాడు కాబట్టి శుక్రుడి మీదకి గురు గోచారం వచ్చిన సంవత్సరం ఏంటంటే 2005 అక్టోబర్లో వచ్చింది. సాధారణంగా ఎవరికైనా సరే ఆ టైంలో శుక్రుడి మీదకి గురువు వస్తే అప్పటి రోజులు, పూర్వం రోజులు అయితే మనం పెళ్ళి అవుతుందని ఈజీగా చెప్పొచ్చు. పూర్వం రోజు, ఈ రోజులో అయితే చెప్పడం కష్టం. ఎందుకంటే లైంగికంగా కలిశారనుకోండి, అది చెప్పడం కష్టం కదా. పెళ్ళి అనేది అక్కడ ముడిపడి ఉంటుంది. శుక్రుడు భోగకారకుడు,
భోగజీవి అని చెప్పాలి. అంటే గురువు అక్కడికి వచ్చాయంటే భోగజీవి. ఇట్లాంటి అంశాలను లెక్క పెట్టుకుని మనం చెప్తూ ఉంటాం. శుక్రుడి మీద గురువు వచ్చాయంటే మీ పెళ్ళి అవుతుంది. అంటే కర్మకారకుడే శని కూడా వివాహ కర్మ కాబట్టి కర్మకారకుడు శనిని కూడా చూడాలి మనం. అట్లా చూసుకుంటే ఆయనకి 2005లోనే పెళ్ళి అవ్వాలి జనరల్గా అయితే. ఇక మన పరాశర పద్ధతిలో వచ్చేసరికి ఏమవుతుందంటే ఆయనకి సప్తమాధిపతి బుధుడు శుక్రుడితో ఉన్నాడు. శుక్రుడు ఇంట్లో శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి బుధుడు దశ, శుక్రుడి అంతర్దశ కానీ రవి అంతర్దశ కానీ ఇలాంటి అంశాల్లో ఆయనకి అవకాశం ఉంది. అలా దశలు చూసుకున్నప్పుడు మనం చూసుకుంటే కనీసం ఆయన పెళ్ళి బుధ మహాదశ 2015 అయిపోయిందండి, అక్టోబర్లో అయిపోయిందండి. బుధ మహాదశ 2015లో అయిపోయింది కాబట్టి బుధుడితో ఖచ్చితంగా అది వెళ్ళిపోయేలోపు 2015లోనే అయిపోవాలి. పరాశర పద్ధతి ప్రకారం అయితే 2015లోనే ఆయనకి పెళ్ళి అయిపోవాలి, అప్పటికి కంప్లీట్ అయిపోవాలి. కానీ అప్పటికి అవల. ఆ తర్వాత అంటే ఒక దశ అయిపోయింది అసలు. అంటే మ్యారిటల్ లైఫ్ దశలు అంతర్దశ ప్రకారం పరాశర ప్రకారం అవడానికి టైం అయిపోయింది. ఇక ఆ తర్వాత 2021లో కూడా కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగుతుంటాం కదా. 2021లో కూడా ఆయన కళ్యాణ గడిలు వచ్చినాయి. అంటే మరోసారి 2021 ఆ ప్రాంతంలో కూడా దాదాపు ఇది అయిపోవాలి అనే పరిస్థితి అయితే. ఎందుకంటే 159 కాంబినేషన్లో శుక్రుడితో కనెక్షన్ వచ్చింది. అప్పుడు కూడా మన కర్మకారక శనితో కూడా కనెక్షన్స్ ఉన్నాయి ఆ టైంలో కూడా పెళ్ళి అవ్వలేదు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే సహజీవనం ఉన్న వ్యక్తులకి మనం పెళ్ళిని డిసైడ్ చేయలేం. ఆయన సహజీవనం ఉన్నారా అంటే మనకి సమాధానం చెప్పలేం మనం. అది వాళ్ళ వ్యక్తిగత అంశాలు, వాడు ఉన్న పరిస్థితులు, వాడు సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. అదే వివాహ గడిలే ఇప్పుడు అయిపోయినాయి. జనరల్గా అయితే వివాహ గడిలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అవకాశం ఎప్పుడు ఉంది మీరు అడగొచ్చు. ఒకవేళ మళ్ళీ అవకాశం ఎప్పుడు ఉంటుంది, మళ్ళీ గురువు ఈ శుక్రుడితో కనెక్షన్ రావాలంటే సప్తమ దృష్టితో కనీసం ఇప్పుడు శుక్రుడు గడియలు ఉండే ఏప్రిల్ లోపు అయితే ఏప్రిల్ లోపు అవ్వాలి. ఈ ఏప్రిల్ లోపు అవ్వాలి, 2024 ఏప్రిల్ లోపు అవ్వాలి. లేని పక్షంలో మీకు ఆయనకి మళ్ళీ పెళ్ళి ఎప్పుడు వస్తుంది, 2025లో ఆయనకి 2025 ప్రథమార్థంలోనే పెళ్ళి అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అయితే వచ్చే ఏప్రిల్ లోపు అయిపోవాలి, లేదా 2025 ప్రథమార్థంలోకి అవ్వాలి. అది మీ ప్రశ్నకి నా సమాధానం. అంటే ఇక్కడ ప్రభాస్ గారు ఒక్కరి గురించనే కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బయట ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా చాలామందికి పెళ్ళిళ్ళు కాకపోవడం, పెళ్ళిళ్ళైనా సరిగ్గా ఉండకపోవడం, ఇవన్నిటి కూడా మనకున్నటువంటి అలవాట్ల వల్లే గ్రహస్థితులు కూడా సరిగ్గా చెప్పలేని పరిస్థితి అనుకోవచ్చు అంటారా? అదే కలియుగ ప్రభావం అండి. ఇది ఏంటంటే యుగ ప్రభావం చాలా వరకు ఉంటుంది. అందువల్ల మనం వాళ్ళ అలవాట్లు, ధర్మము 4 పాదాల మీద నడిస్తే ఒకలాగా ఉంటుందండి. ఇప్పుడు ఒంటి కాళ్ళ మీద మనం ప్రయాణం చేయాలంటే అంతా అధర్మం పెంచి మీరిపోయి మనకి ఒక క్రమశిక్షణ లేకుండా పోతే మన గ్రహాల బలం బట్టి మనం కొంతవరకు చెప్పగలం. కానీ అసలు జ్యోతిష్ శాస్త్రమే ఏ జ్యోతిష్యుడైనా పరిపూర్ణంగా బాగా చెప్పగలడంటే 60% చెప్పగలడు. లేదా బాగా చెప్పగలిగిన వాళ్ళు ఇంకా అసలు చెప్పగలిగిన 70% చెప్పగలరు. కానీ మిగతా 30% మన చేతిలో ఉండదు. అదొక అంశం. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న జ్యోతిష పరిస్థితుల్లో అసలు అనాలిసిస్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. వాళ్ళకి పండితులు కూడా కష్టంగానే ఉంది చెప్పాలంటే, ఇప్పుడున్న సామాజిక పరిస్థితులు కారణం కొంత. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇప్పటిదాకా మీరు చెప్పినట్టుగా 2005 లేదా 2015 లేదా 2021 ఇక పైన అనుకుంటే ఏప్రిల్ 2024 ఏప్రిల్ లోపల కానీ లేదా 2025 ప్రథమార్థం కానీ జరగవచ్చు అని చెప్పి. ఖచ్చితంగా. సో ఈ మధ్య కాలంలో కూడా మన ఆదిపురుషుకు సంబంధించి తిరుపతిలో జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా త్వరలోనే మీకు మంచి శుభవార్త చెప్పుతాను అన్నట్టు మాట్లాడారు ప్రభాస్. అంటే ఏప్రిల్ లోపల ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా ఎంతో కొంత? గురు సప్తమ దృష్టి ఉంది, అనుకూలంగా ఉంది. కర్మకారకుడు శని మీద కూడా గురు దృష్టి ఉంది కాబట్టి ఛాన్సెస్ అయితే మెండుగా ఉన్నాయి. సో అదిగాక మీరు చూస్తూనే, అంటే జాతకం చూస్తూనే చెప్పొచ్చు ఏంటంటే వచ్చేటువంటి ఒక వధువు ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్పొచ్చు మీరు. సో అమ్మాయి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు, అంటే సినీ తార అనుకోవచ్చా లేదా బయట నుంచి వచ్చే అమ్మాయి అనుకోవచ్చు? అమ్మాయి అందంగా ఉంటుంది, అందంగా ఉంది కదా అని చెప్పి సినీ తారలు అందరూ అందంగా ఉంటారు కాబట్టి అలానే సినీ తార అని చెప్పలేము. ఆయనకంటే శుక్రుడు ఉన్న ప్లేస్, శుక్రుడి సొంత ఇంట్లో ఉన్నాడు. అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి, బుధుడితో ఉన్నాడు కాబట్టి మంచి ఎడ్యుకేటెడ్, లేదా అమ్మాయి కళారంగంకి చెందిన అమ్మాయి అయినా ఉండొచ్చు. సినీ తార అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పైగా శుక్రుడు విశాఖ నక్షత్రం, గురు నక్షత్రంలో ఉన్నాడు, గురుదృష్టి ఉంది. ఇవన్నీ చూసుకున్నప్పుడు కూడా
అమ్మాయి సినీ తార అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మొత్తానికి త్వరలోనే శుభవార్త తినే అవకాశం అయితే ఉందంటారు. ఖచ్చితంగా శుభవార్తకి వినడానికి అవకాశం అయితే ఉంది. ఇంకొకటి మీకు చెప్పొచ్చేది ఏంటంటే, మీరు అడగలేదు, నేను చెప్తున్నాను. వివాహం మ్యారిటల్ లైఫ్లో దోషాలు ఏమన్నా ఉన్నాయా, కుజి దోషం గట్రా రాహు దోషం శని దోషం అని అడుగుతారు, మీరు అడగలేదు. అంటే లాస్ట్ టైం మనం ఒకసారి మాట్లాడుకున్నప్పుడు మీరు గణపతి పూజ చేసుకోవాలని చెప్పేసి అన్నారు. ఒకసారి మీరు మళ్ళీ పరిహార్థాలు ఏదైనా ఉంటాయి. ఆయన వివాహం పరంగా చూసుకుంటే సప్తమాధిపతి బుధుడు మంచి మిత్రస్థానం, మిత్రుడితో చక్కగా ఉన్నాడు. కుజి దోషం లేదు. చంద్రుడి నుంచి మనకు కుజి దోషం చూడడం, కాబట్టి లగ్నం నుంచి చూసుకుంటే కుజి దోషం కూడా లేదు ఆయనకి. మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ అయితే లేవు ఆయన జాతకంలో, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు. పెళ్లి చేసుకోవడం, విడాకులు అయిపోవడం ఈ రోజు కామన్గా ఉంది, కానీ ఆయన లైఫ్లో అటువంటిది ఏమీ కనపట్టలేదు. అదండి. సో మొత్తానికి 2024 ఏప్రిల్లో కావచ్చు, లేదా 2025 ప్రథమార్థంలో కావచ్చు, శుభవార్త మాత్రం ప్రభాస్ ఫ్యాన్సీ 100% ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఇక ఇది జరగలేదు అంటే ఆల్రెడీ ఆ వివాహ జీవితంలో ఉన్నారని అనుకోవాల్సి వస్తుంది. లివింగ్ రిలేషన్షిప్లో అట్లా ఉంటారని అనుకోవాల్సి వస్తుంది. అసలు ఇప్పటికే అసలు ఆ కాంబినేషన్సే అలాగే ఉన్నాయి ఆయనకి. అది పైగా ఆయనకి గురుచండాలో జాతకంలో గురు రాహులు కలిసి ఉన్నారు. మరి గురు శని తర్వాత ఏళ్ళు నడిచిన వెళ్ళిపోయింది ఆయనకి. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అర్ధాష్టం శని నడుస్తుంది ఆయనకి. అర్ధాష్టం శని పీరియడ్ 2 years పాటు అర్ధాష్టం శని పీరియడ్. ఇలాంటి అంశాలే ఉన్నాయి ప్రస్తుతానికి ఆయన జాతకానికి. ఓకే. పైగా శుక్ర మహాదశ కూడా స్టార్ట్ అవబోతుంది కాబట్టి అన్ని విధాల అనుకూలమైన టైం అని చెప్పుకోవాలి. సో మీరు అన్నట్టు ఒకవేళ ప్రభాస్ గారి నుంచి ఒకవేళ శుభవార్త వచ్చిందనుకో, మీరు చెప్పిందే నిజం అవ్వచ్చు. 100% ఈ ఏప్రిల్ లోపల పెళ్ళి అయితే మటుకు తెలుగు ఆడియన్సే కాదు, రెబల్ స్టార్ ఆడియన్స్ కూడా మంచి ఆనందంలో వెళ్తారని చెప్పుకోవాలి. సో ఇదండి మ్యాక్సిమం చెప్పుకోవాలనుకుంటే ఖచ్చితంగా వచ్చే ఏప్రిల్ 2024 ఏప్రిల్లో కావచ్చు, లేదా 2025 స్టార్టింగ్లోనే పెళ్ళి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు గురుగారు. చూడాలి మరి ప్రభాస్ గారి దగ్గర నుంచి ఆ శుభవార్త ఎప్పుడు వస్తుందో చూద్దాం మరి. థ్యాంక్ యూ.